హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 13. ఇక స్టోరీలోకి వెళ్తే నిషాన్ బద్ధకంగా వల్ల విరుచుకొని పక్కనే ఉన్న మొబైల్లో టైం చూసేసరికి టైం ఎర్లీ మార్నింగ్ 6:50 అవుతూ ఉంటుంది. జిమ్కి కూడా వెళ్ళాలనిపించక కిచెన్కి కాల్ చేసి టీ తీసుకొని రమ్మని చెప్పి తను ఫ్రెష్ అయ్యి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి అక్కడున్న స్వింగ్ చైర్లో కూర్చొని సన్ రైజ్ చూస్తూ మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉంటాడు. మధు నెంబర్ నుండి చాలా మెసేజెస్ కనిపించడంతో వాటిని ఓపెన్ కూడా చేయాలనిపించక మొబైల్లో సాంగ్స్ ప్లే చేసుకుని కళ్ళు మూసుకొని సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ లోపు మేడ్ టీ తీసుకొని వచ్చి ఇస్తూ, సార్ మిమ్మల్ని ఆయుష్ సార్ గార్డెన్లోకి రమ్మని చెప్పారు అని చెప్పి వెళ్ళిపోతుంది. అన్నయ్య రమ్మని చెప్పాడా? ఏమై ఉంటుంది? ఆశి నేను చెప్పింది అన్నయ్యతో చెప్పలేదు కదా అన్న డౌట్ రాగానే, వామ్మో ఆశి నాకు కొంప ముంచేటట్టుంది, ఈ టీ బ్రతుకుంటే మళ్ళీ తాగొచ్చు అని ఫాస్ట్గా పరుగులు పెడుతూ గార్డెన్లోకి వెళ్తాడు. ఆయుష్ కాఫీ సిప్ చేస్తూ పేపర్ చదువుతూ కనిపించడంతో గాడ్ ప్లీజ్ సేవ్ మీ అని మనసులో అనుకుంటూ ఆయుష్ వైపు ఫాస్ట్గా నడుస్తూ వెళ్ళి, అన్నయ్య అంటూ ఆయాసపడుతూ, పిలిచావట అంటూ ఆయుష్ వైపు చూస్తూ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ అడుగుతాడు. 4th ఫ్లోర్ నుండి లిఫ్ట్ కూడా యూజ్ చేయకుండా పరుగులు పెడుతూ వచ్చాడు పాపం. పైగా హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ నుండి గార్డెన్కి రావడానికి మరో 5 నిమిషాలు. సో అలా నిషాన్ ఆయుష్ దగ్గరికి రావడానికి 15 నిమిషాలు పడుతుంది. అందుకే బాబు బాగా అలసిపోయాడు పాపం పోర్నిష్. ఆయుష్ పేపర్ పక్కన పెడుతూ, ఈ మధ్య నువ్వు ఎక్కువగా గెస్ట్ హౌస్కి వెళ్తున్నావని తెలిసింది, ఏంటి మ్యాటర్ అంటూ సూటిగా చూస్తూ అడుగుతాడు. థ్యాంక్ గాడ్ ఆశ ఏమీ చెప్పలేదన్నమాట అని అప్పటి వరకు టెన్షన్తో ఊపిరి బిగబట్టి కూర్చొనున్న నిషాన్ నెమ్మదిగా ఊపిరి వదిలి, అదేం లేదన్నయ్య, గెస్ట్ హౌస్లో పీస్ఫుల్గా ఉంటుంది అండ్ నాకు వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది, సో అందుకే అలా గెస్ట్ హౌస్కి వెళ్ళి చిల్ అవుతున్నాను. హో ఈజీ, పద నేను కూడా చిల్ అవుతాను, నేను కూడా అక్కడికి రాక మంత్స్ అవుతుంది అంటూ బెంచ్ నుండి పైకి లేచి నిల్చుకుంటాడు. నువ్వా? నువ్వెందుకన్నయ్యా? అయినా నువ్వు చిల్లవ్వాలి అనుకుంటే నీ గెస్ట్ హౌస్కి వెళ్ళు, నా గెస్ట్ హౌస్కి ఎందుకు అంటూ కంగారుగా అంటాడు. ఆయుష్ గెస్ట్ హౌస్కి వస్తే మంగమ్మ ఎక్కడ మధు గురించి చెప్తుందో అని నిషాన్ ఆయుష్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నీ గెస్ట్ హౌస్ నా గెస్ట్ హౌస్ ఏంట్రా అంటూ నిషాన్ వైపు సీరియస్ లుక్ ఇస్తూ చూస్తాడు. అంటే నా ఉద్దేశం అది కాదన్నయ్యా, నువ్వు ఎప్పుడూ అక్కడికి రాలేదు కదా అని అలా అన్నాను. ఎప్పుడూ రాలేదు కాబట్టి ఇప్పుడు వెళ్దాం అంటున్నా, పద అంటూ సీరియస్గా చూస్తూ చెప్తాడు. దేవుడా, అన్నయ్య ఇంటి వెళ్ళే వరకు ఆగేలా లేడు. చిదినమ్మ జీవితం. మార్నింగ్ లేచి నా మొహాన్ని నేనే అద్దంలో చూసుకొని ఉంటాను, అందుకే మార్నింగ్నే నాకు ఇలాంటి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. పొరపాటున పెద్దమ్మ కానీ నేను అక్కడికి మధుని తీసుకొచ్చానని చెప్పాలి, అన్నయ్య నన్ను అక్కడికక్కడికే గొయ్యి తీసి పాతేస్తాడు. మమ్మీ ఈ గండం నుండి నువ్వే కాపాడాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. వెళ్దామంటుంటే అలా స్టాచ్యూలా నిల్చుకున్నావేంటి నీష్, లెట్స్ మూవ్. అబ్బా అన్నయ్య అది కాదు, అయినా ఇంత మార్నింగ్ ఎందుకులే అన్నయ్య, తీరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేశాక వెళ్దాం. ఈ లోపు మంగమ్మ కాల్ చేసి మాట్లాడాలి అని మన ఇన్నోసెంట్ నిష్ ప్లాన్ అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేస్తున్నాం అండ్ అంతేకాదు ఇవాళ అందరం అక్కడే టైం స్పెండ్ చేయబోతున్నాం, వెళ్ళి అందరికీ విషయం చెప్దాం పదా అంటూ నిషాని హాల్లోకి లాక్కెళ్ళి అందరికీ విషయం చెప్పి త్వరగా రెడీ అవ్వమని చెప్తాడు. నేను కూడా రెడీ అయ్యి వస్తానన్నయ్య అని పిల్లిలాగా జారుకుంటూ ఉన్న నిషాని చూసి సైడ్ స్మైల్తో చూస్తూ, నిష్ గివ్ మీ యువర్ మొబైల్ అంటూ నిషాన్కి షాక్ ఇస్తాడు. నా మొబైల్ ఎందుకన్నయ్యా అని చేతిలోని మొబైల్ను గట్టిగా పట్టుకొని ఆయుష్ చూడకముందే మధు నెంబర్ అన్ని యాప్స్లలో బ్లాక్ చేసి మెసేజెస్ కాల్స్ అన్నీ డిలీట్ చేసి బ్యాకప్ ఆప్షన్ కూడా లేకుండా క్లియర్ చేస్తాడు. చెప్తే గానీ ఇవ్వవారా, ఫస్ట్ ఇట్ ఇవ్వు అంటూ లాక్కున్నట్టు నిషాన్ మొబైల్ తీసుకొని వెళ్ళి రెడీ అవ్వు పో అంటూ సీరియస్గా చెప్పగానే ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతూ పెద్దమ్మ మధు గురించి చెప్పకపోతే బాగుండు అని గట్టిగా కోరుకుంటూ ఉంటాడు. నిషాన్ మొబైల్ చెక్ చేసిన ఆయుష్కి నిషాన్ అన్నీ డిలీట్ చేశాడని అర్థం అవ్వడంతో, ఎన్ని రోజులు మేనేజ్ చేస్తావు నీష్, నాకు ప్రూఫ్స్తో సహా దొరకాలి, అప్పుడు చెప్తా నీ పని అనుకుంటూ తను కూడా రెడీ అవ్వడానికి వెళ్తాడు. సడన్గా గెస్ట్ హౌస్కి ఎందుకు ఆయుష్ గారు, అది కూడా నిషాన్ గెస్ట్ హౌస్కి అంటూ ఆయుష్కి ఎక్కడ నిజం తెలిసిందో అని డౌట్గా చూస్తూ అడుగుతుంది ఆశి వైపు నవ్వుతూ చూస్తూ, జస్ట్ ఫర్ ఏ చేంజ్ నా కూతురుతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, అందుకే అంటూ రెడీ అయిన దియాను ఎత్తుకొని ముద్దు పెడుతూ బెడ్ మీద కూర్చొని తల తుడువు అంటూ టవల్ ఆశి చేతికి ఇచ్చి దియా చెప్పే మాటలు చిరునవ్వుతో వింటూ ఉంటాడు. ఆయుష్కి తల తుడుస్తూ నైట్ వరకు సీరియస్గా ఉన్న ఈయన ఇప్పుడేంటి ఇంత కూల్గా ఉన్నాడు అని ఆలోచిస్తూ తల తుడుస్తూ ఉంటుంది. దియా నువ్వు వెళ్ళి మామయ్య వాళ్ళు రెడీ అయ్యారో లేదో చూడు అని దియాను బయటకు పంపి ఎటో చూస్తూ ఉన్న ఆశి నడుం మీద తన పళ్ళు దించేస్తాడు.
సడన్గా ఆయుష్ కొరకడంతో హమ్మ అంటూ ఆయుష్కి దూరంగా జరిగి నొప్పెడుతూ ఉన్న నడుముని రుద్దుకుంటూ మిర్రర్ ముందుకు వెళ్ళి చూసుకున్న ఆశీకి తెల్లటి నడుము మీద ఎర్రగా కందిపోయి ఆయుష్ పళ్ళు దిగిన గుర్తులు కనిపించడంతో ఆయుష్ వైపు కోపంగా చూస్తూ ఏంటిది ఆయుష్ గారు అంటూ ఆయుష్ వైపు సీరియస్గా చూస్తూ అడుగుతుంది. ఆశీ నడుం వైపు చూసి సైడ్ స్మైల్తో ఐ లవ్ యువర్ వేస్ట్, వాట్ షుడ్ ఐ డూ ఆశీ, దాన్ని అంత సెక్సీగా మెయింటైన్ చేయడం నువ్వు చేసిన మిస్టేక్ అంటూ తన మునివేళ్లతో దాన్ని తడిమి ఆశీ నడుము చుట్టూ చేతులు వేసి తన మీదకి లాక్కొని ఎర్రగా ఊరిస్తూ ఉన్న ఆశీ కింద పెదవిని తన 2 పెదాల మధ్యలోకి తీసుకొని ఆశీ పెదాలలో ఉన్న మకరందాన్ని అందుకొని సర్వం మర్చిపోతాడు. బావా అంటూ వచ్చిన ప్రణవి వాయిస్ విని ఆశీ దూరం జరగాలి అని చూస్తూ ఉన్న ఆయుష్ వదలకుండా ఆశీను అలాగే ఎత్తుకుని మరోవైపు తిరుగుతాడు. అది చూసిన ప్రణవి పళ్ళు కొరుకుతూ అక్కడే నిల్చుకొని చూస్తూ ఉంటుంది. దీనికి అసలు సిగ్గనే పదార్థం దేవుడు పెట్టడం మర్చిపోయాడు అనుకుంటా. అలా వదలేకండ్రా, ఎవరికైనా చూపించండ్రా బాబు. అభి అందరినీ లాక్కొని గార్డెన్లోకి వెళ్ళి సీ గాయ్స్, ఈ గేమ్లో ఓన్లీ కపుల్స్నే పార్టిసిపేట్ చేయాలి కాబట్టి నేను నిషాన్ బావా జడ్జెస్గా మీకు మార్క్స్ వేస్తాం అండ్ మన స్పెషల్ గెస్ట్ దియా వర్మ గారు విన్నర్ని అనౌన్స్ చేస్తారు. వాట్ యూ సే దియా అంటే దియా వైపు చూస్తుంది. ఎస్, ఎవరి పర్ఫార్మెన్స్ నన్ను ఇంప్రెస్ చేస్తే వాళ్ళే విన్నర్ అంటూ క్యూట్గా చెప్తున్న దియాని చూసి అందరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుతారు. విన్నారు కదా మన గెస్ట్ ఏమన్నారో. సో మా బుల్లి ప్రిన్సెస్ను ఎవరు ఇంప్రెస్ చేస్తే వాళ్ళే పర్ఫెక్ట్ కపుల్ అవార్డును దక్కించుకుంటారు. అండ్ ఇక్కడ యాంకర్ కూడా నేనే. సో ఇప్పుడు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసే కపుల్ నేమ్స్ చదువుతున్నాను. ది ఫస్ట్ కపుల్ ఈజ్ ప్రణవి వదిన అండ్ విక్రమ్ అన్నయ్య. సెకండ్ కపుల్ జోషిక వదిన అండ్ మోహిత్ అన్నయ్య. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అశ్రిత అక్క అండ్ మై హ్యాండ్సమ్ బావ ఆయుష్ అనగానే ఆయుష్ అభి వైపు అసహనంగా చూస్తూ ఇదేం రియాలిటీ షో కాదు కానీ గేమ్ ఏంటో చెప్పు త్వరగా, నాకు వర్క్ ఉంది అంటూ మొహాన్ని విసుగ్గా పెడతాడు. ఇవాళ మీ వర్క్స్ అన్ని పక్కన పెట్టేయండి బావా, ఇది ఫ్యామిలీ టైం, సో అందరం సరదాగా ఎంజాయ్ చెయ్యాలి. ఈ డే మొత్తం మీకు బ్యూటిఫుల్ మెమరీస్ ఇస్తాను, ఓకే? సో కమింగ్ టు గేమ్. ఈ గేమ్లో 3 లెవెల్స్ ఉంటాయి. అవేంటో పోను పోను మీకే తెలుస్తుంది. నౌ కమింగ్ టు ఫస్ట్ లెవెల్. ఆర్ యూ రెడీ గాయస్ అంటూ అందరి వైపు చూస్తుంది. అందరూ రెడీ అని ఇండెక్స్ ఫింగర్ చూపించడంతో ఓకే ఫైన్, జస్ట్ 5 minutes అంటూ 5 minutes తర్వాత తిరిగొచ్చి ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ను మునివేళ్ల మీద నిల్చుకోబెట్టి దూరంగా కనిపిస్తున్న రోజ్ ఫ్లవర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి మీ పార్ట్నర్ తలలో పూలు పెట్టి మళ్ళీ అలాగే నడుచుకుంటూ ఇక్కడి వరకు తీసుకొని రావాలి. బట్ ఎక్కడ కూడా ఐ కాంటాక్ట్ అనేది మిస్ అవ్వకూడదు అండ్ మీ కళ్ళు తిప్పకూడదు. ఎవరైతే ఇక్కడికి ఫస్ట్ వస్తారో వాళ్ళే ఫస్ట్ రౌండ్ విన్నర్. ఆర్ యూ రెడీ నౌ? హుఫ్, నా వల్ల కాదు, ఈ గేమ్ని నేను డ్రాప్ అవుతున్నా అంటూ ప్రణవి మొహాన్ని చిరాగ్గా పెట్టుకొని విక్రమ్ వైపు చూస్తుంది. హో, మా అక్కతో ఆడి విన్నవ్వలేనని భయపడుతున్నావా వదిన అంటూ విక్కిరింపుగా నవ్వుతున్న అభి వైపు కోపంగా చూస్తూ ఏయ్, భయపడ్డం ఏంటి, అంత లేదు. ప్రణవి ఇక్కడ నేను భయపెట్టే రకాన్ని కానీ భయపడే రకం కాదు. నాకు ఇంట్రెస్ట్ లేక ఆడను అంటున్నాను. ఆడి గెలవలేని వాళ్ళు చెప్పే మాటలే ఇవి. పర్లేదులే వదిన, ఆడి ఓడిపోవడం కంటే డ్రాప్ అవ్వడం చాలా బెటర్ అంటూ సర్కాస్టింగ్గా నవ్వుతుంది. ప్రణవి అభి వైపు కోపంగా చూస్తూ నేనేం డ్రాప్ అవ్వను, గేమ్ ఆడి విన్ అయి నేనేంటో చూపిస్తా, ఐఎమ్ రెడీ అంటున్న ప్రణవిని చూసి అభి విక్రమ్ వైపు చూసి కన్ను కొట్టి నవ్వగాని విక్రమ్ ప్లాన్ సక్సెస్ అంటూ తను కూడా కన్ను కొట్టి నవ్వుతాడు. ఓకే, నేను స్టార్ట్ అని చెప్పగానే అందరూ ఒకేసారి స్టార్ట్ అవ్వాలి. గెట్ పొజిషన్స్ అనగానే ముగ్గురు ఒకేసారి పొజిషన్స్ సెట్ చేసుకొని తమ పార్ట్నర్ను నిల్చుకోబెట్టుకొని అభి సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంటారు. అభి నిషాన్ వైపు చూడడంతో నిషాన్ అందరి వైపు చూస్తూ లెట్స్ స్టార్ట్ ది గేమ్ మో అంటూ విజిల్ వేయగానే ముగ్గురు అమ్మాయిల నడుము చుట్టూ చేయి వేసి మరో చేతితో చేయి పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ తమ డెస్టినేషన్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు. మోహిత్ కళ్ళల్లోకి తనకి అంతులేని ప్రేమ కనిపిస్తూ ఉంటే రెప్ప వేయకుండా మోహిత్ కళ్ళల్లోకి చూస్తూ మోహి, నీతో ఇలా ఇంత క్లోజ్గా మళ్ళీ ఉంటానని కలలో కూడా అనుకోలేదు. మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం వస్తుందో రాదో తెలియదు. అందుకే నా మనసులో ఉన్నది చెప్తున్నా. నాకు నీతో అలా ఉండాలి, ఇలా ఉండాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని లేదు. కానీ నీతోనే ఉండాలి, నిన్నే ఇలా ప్రేమిస్తూ ఉండాలని ఉంది. ఎందుకో తెలుసా, నువ్వే నా ప్రపంచం. నాకు నువ్వు తప్ప మరో ప్రపంచం లేదు. వద్దు కూడా. నేను చేసిన తప్పుల్ని మన్నించి విల్ యూ బీ మైన్ మోహిత్? మోహిత్ ఏమీ మాట్లాడకుండా తన వైపు చూస్తూ ఉండడం చూసి మన మధ్యలో అనుకోకుండా చాలా జరిగిపోయాయి మోహిత్. అవి నేను కావాలని చెయ్యలేదు. అండ్ అది నీ మీద నాకున్న పిచ్చి ప్రేమ తప్ప మరొకటేం కాదు అంటూ ప్రేమగా మోహిత్ చంప మీద ముద్దు పెడుతుంది.
అబ్బా ఇంకా ఎంత దూరం ఉందో ఏంటో ఈ విక్రమ్ ఏంటి ఇలా చూస్తున్నాడు అని తన వైపే ఇంటెన్స్డ్గా చూస్తూ ఉన్న విక్రమ్ని చూసి, ఏయ్ ఏంటలా ఎప్పుడు అమ్మాయిని చూడనట్టు చూస్తున్నావు, కొంచెం నార్మల్గా చూడు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేనేం పరాయివాడిని కాదు కదా ప్రణవి, నీకు కాబోయే భర్తను, సో నేను చూస్తే తప్పేంటి? హుఫ్ విక్రమ్, నీకెలా చెప్తే బుర్రకెక్కుతుంది? నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటున్నా నేనే కావాలి అంటావేంటి? నేను బావను మాత్రమే ప్రేమిస్తాను, నిన్ను ఎప్పటికీ ప్రేమించను. అయినా నన్ను చేసుకుంటే నీకు బాధ తప్ప ఇంకేమీ మిగలదు. నువ్వేం చెడ్డదానివి కాదు ప్రణవి, చెడుదారిలో ఆలోచిస్తున్నావంతే. దాన్ని నా ప్రేమతో మార్చగలను అన్న నమ్మకంతోనే నువ్వే కావాలి అంటున్నా. నేను చేంజ్ అవుతానని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? ఏంటి నా మీద అంత నమ్మకం? నమ్మకం అనే చిన్న విత్తనం లేకుండా ఇష్టం, ప్రేమ, స్నేహం ఇలా ఏ బంధం మొలకెత్తదు అండ్ అది చెట్టుగా మారదు. నమ్మకం లేనప్పుడు ఏ రిలేషన్ అయినా జస్ట్ టైంపాస్ మాత్రమే. అండ్ నమ్మకం లేకపోతే ఎంత లాంగ్ రిలేషన్షిప్ అయినా బ్రేక్ అవుతుంది. అందుకే ఏ బంధానికైనా ముఖ్యం నమ్మకం. సో నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది, ఆ నమ్మకంతోనే నిన్ను మార్చగలను అని చెప్తున్నాను. నీకు ఒకటి మాత్రం చెప్పగలను ప్రణవి, నువ్వు దగ్గరుంటే గొడవ పడాలి అనిపిస్తుంది, అదే దూరంగా ఉంటే దగ్గరవ్వాలి అనిపిస్తుంది. ఎలా అయినా సరే నీతో ఉండాలి అనిపిస్తుంది, అందుకే కావాలని నీతో గొడవ పడుతూ ఉంటాను. అలా అయినా నీకు దగ్గరగా ఉండొచ్చు అన్న చిన్న స్వార్థం, నా ప్రేమను ఇంతకంటే గొప్పగా చూపించడం నాకు రాదు. ఐ లవ్ యూ ప్రణవి అంటూ హార్ట్ఫుల్గా చెప్తాడు. ఆయుష్ గారు, మీతో ఇలా నడవడం నిజంగా చాలా బాగుంది. మన పెళ్ళి ఇష్టప్రకారం జరగకపోయినా మీతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మన పెళ్ళిలో సప్తపది మీరు అభిను ఏం చేస్తారో అన్న భయంతోనే ఇష్టంగానే నడిచాను. కానీ ఇప్పుడు మీతో ఇలా ఎంత దూరమైనా నడవగలను. అంత ప్రేమ మీరు నాకు పంచారు. మీ ప్రేమ నాకు సొంతమైనందుకు నేను చాలా లక్కీ. కడుపున పుట్టకపోయినా నాకు బంగారం లాంటి కూతుర్నిచ్చారు. నన్ను ఇంత అమితంగా ప్రేమించే మీరున్నారు. ఈ జీవితానికి ఇది చాలా ఆయుష్ గారు. ఐ లవ్ యూ సో మచ్. ఆషి, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు అంటూ సున్నితంగా ఆషి కళ్ళను తుడుస్తూ నుదిటిన ముద్దు పెడుతూ అడుగుతాడు. మీకు తెలియదు ఆయుష్ గారు, అనుకోని అతిథిగా నా లైఫ్లోకి ఎంటర్ అయ్యి నన్ను ఆరాధించే అమ్మగా, వేలుపట్టి నడిపించే నాన్నగా, సంతోషాన్నిచ్చే స్నేహంగా, నేను బాధలో ఉంటే భరోసాగా మారారు. ఆఖరికి నా జీవితం మీరైపోయారు. మీ నుండి దూరంగా పారిపోవాలి అని చూసిన నేనే మీరు లేకుండా బ్రతకలేని స్టేజ్కి వచ్చానంటే అది మీరు నాకు పంచిన ప్రేమ వల్లే సాధ్యం. అందుకే అడుగుతున్నాను, మీ ప్రేమ మొత్తం నాకే ఇవ్వాలి. ఇప్పుడు ఎలా ఉన్నారో ఎప్పటికీ అలాగే ఉంటారు కదా అంటూ ఆశగా అడుగుతుంది. నిన్ను ఇప్పటికీ ఎప్పటికీ ఇలాగే ప్రేమిస్తూ ఉంటానాషి. నిన్ను నా నుండి విడదీసే ఏ శక్తి మన దగ్గరికి రానివ్వను అంటూ మొదట ఆయుష్ని ఆషితో మాట్లాడుతూనే డెస్టినేషన్కి రీచ్ అయ్యి ఆషి తలలో ఫ్లవర్ పెట్టి అభి దగ్గరకు తనే ఫస్ట్ చేరుకొని ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్గా విన్ అవుతాడు. వెనకనే సేమ్ టైంకి రీచ్ అవుతారు విక్రమ్ అండ్ మోహిత్ విత్ జోషి అండ్ ప్రణవి. ఈ ఎపిసోడ్ ఎలా ఉంది? ఈ గేమ్ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.